వెంకటేష్ అనిల్ రావుపూడిది హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా వీరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా కూడా రాబోతుందని ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెడుతున్నట్లుగా సమాచారం. తాజాగా వీరి సినిమా షూటింగ్ గురించి ఓ అప్డేట్ తెలిసింది. ఈ ఏడాది జులైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. 6 నెలల్లో సినిమాను పూర్తి చేసేందుకు అనిల్ రావుపూడి ప్లాన్ చేస్తున్నారట. జూలై నుంచి డిసెంబర్లోగా షూటింగ్ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి సినిమాను పూర్తి చేయాలని అనిల్ రావుపూడి ఫిక్స్ అయ్యారట. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ పక్కన మీనాక్షి చౌదరి హీరోయిన్గా తీసుకున్నారు. భీమ్ సినీ రోలియా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక వెంకీ కెరియర్ విషయానికొస్తే F3 తర్వాత సరైన హిట్ పడలేదు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసిన తన 75వ చిత్రం సైంధవ నిరాశపరిచింది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సైకో పాత్రలో వెంకీ మామ యాక్ట్ చేశారు. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేసినప్పటికీ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. రుహానీ శర్మ మరో కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ విలన్ పాత్రలో మెప్పించారు. ఇక సైంధవ్ కంటే ముందు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన కిసీ కా బాయ్ కిసీ కా జాన్ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించారు వెంకటేష్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో తనకి బాగా అచ్చొచ్చిన అనిల్ రావుపూడితో సినిమా ప్రకటించారు వెంకీ. ఈ చిత్రం కూడా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు అనిల్ రావుపూడి నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా తీసి హిట్ కొట్టేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీలీల బాలకృష్ణకి కూతురుగా యాక్ట్ చేసింది. మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్ర పోషించింది. మరీ ఊపులో ఉన్న అనిల్ రావుపూడి వెంకీకి మరో హిట్ ఇస్తారేమో చూడాలి.